హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు డిస్కౌంట్ గైస్. సో ఈరోజు టాపిక్ ఏంటంటే ఒక 3 AI టూల్స్ అయితే మాట్లాడదాం. ఇది మీకు తెలుసో తెలియదో, ఈ AI టూల్స్ ఉపయోగించి డైరెక్ట్ కార్టూన్ వీడియోస్ అయితే డిజైన్ చేసుకోవచ్చు. ఆ కార్టూన్ వీడియోస్ డిజైన్ చేయాలంటే కావాల్సిన AIs ఏంటి, ఆ డీటెయిల్స్ ఏంటని ఫర్దర్గా చెప్తుంటాను, వినండి. సో బేసిక్లీ మన దగ్గర అయితే 3 AI టూల్స్ ఉన్నాయి. అవి కూడా బిల్కుల్ ఫ్రీ. సింగిల్ రూపీ కూడా పెన్నీ కూడా ఇన్వెస్ట్ చేయకుండా ఫ్రీగా అయితే డిజైన్ చేసుకోవచ్చు. ChatGPTలో మీరు స్టోరీ డిజైన్ చేసుకోవచ్చు, రైమ్ డిజైన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి జెమినై AI ఉంది కదా, దీంట్లో వచ్చేసి మీకు ఇమేజ్ డిజైనింగ్. జెమినై ChatGPT సిమిలర్గా ఉంటాయి, బట్ జెమినై ఏంటంటే 2 ఫాస్టర్ ఉంది మోర్ దెన్ ChatGPT. అండ్ నెక్స్ట్ వచ్చేసి మెటా ఏఐలో ఏంటంటే ఇమేజ్ టు వీడియోని కన్వర్ట్ చేయొచ్చు. ఈ 3 ఏ ప్రాసెస్లో ఎలా ఉంటాయి అనేది ఫర్దర్గా మనం డైరెక్ట్ కంప్యూటర్ స్క్రీన్కి వెళ్ళి చూద్దాం. సో స్టేడియం. సో గైస్, మనమైతే కంప్యూటర్ స్క్రీన్ పైకి అయితే వచ్చేసాం. సో ఇప్పుడు మనం ఓపెన్ చేయాల్సిన చాట్ జీపీటీలో వచ్చేసి మనకు రైమ్స్ ఆర్ స్టోరీ ఏది ఉన్నా కానీ ఇక్కడ టైప్ చేస్తే మనం కావాల్సింది అయితే ఇది దాని అవుట్పుట్ ఇచ్చేస్తుంది. ప్రజెంట్ అయితే నేను రైమ్స్ అని టైప్ చేస్తాను. సో మోస్ట్ ఆఫ్ ది మనకు కావాల్సిన లిటిల్ బిట్ రైమ్స్ అయితే ఇది సజెస్ట్ చేస్తుంది. సో ఫర్దర్గా ఏది ఉన్నా కానీ మనం ChatGPT స్టోరీ ఆర్ రైమ్స్ అయితే మనం ChatGPT నుంచి అయితే తీసుకోవచ్చు. కానీ ఇదైతే వీడియో ఇమేజ్ డిజైన్ చేయడానికి ఇదైతే వర్త్ ఇట్ కాదు. అండ్ దిస్ ఇస్ ద ల్యాగ్ ఆప్షన్. సో మనం ఏంటంటే ఇమేజ్ డిజైనింగ్కి ఏదన్నా కానీ డైరెక్ట్ సీదా జెమినైలో మనకు కావాల్సిన ఇమేజ్ లేదా మనకు కావాల్సిన ప్రాంప్ట్ ఏమి ఉండదు. నీకు నచ్చిన వర్డ్ ఏదో ఇస్తే తెలుగులో హిందీలో ఇస్తే ఇంగ్లీష్లో ఇస్తే ఇంగ్లీష్. మనకు నచ్చిన వర్డ్ ఏదైతే ఉందో అది ఇక్కడ ప్రాంప్ట్ కింద ఇచ్చేస్తే అది ఇమేజ్ డిజైన్ చేసిస్తే, నేనేమో ఇస్తానంటే డిజైన్ ఏ కార్టూన్ 3D ఇమేజ్ విత్ బ్యూటిఫుల్ లొకేషన్, బ్యాక్గ్రౌండ్ లొకేషన్ అని ఇచ్చాను అనుకోండి ఫర్ సపోజ్. అది ఏం చేస్తుందంటే ఫ్రాక్షన్ ఆఫ్ మినిట్లో అయితే డిజైన్ చేసి ఇస్తుంది. అండ్ ChatGPT అంతా అయితే టైం అయితే తీసుకోదు. బేసిక్లీ ఇది చాలా బెటర్గా అనిపించింది నాకు. ChatGPTతో పోలిస్తే జెమినై అనేది సూపర్గా ఉంది అండ్ వర్త్ ఇట్ కూడా. సో ఎక్కువ టైం తీసుకోలేదు, ఎక్కువ ఏం తీసుకోలేదు, బట్ జెమినై అయితే పర్ఫెక్ట్ ఇమేజ్ డిజైనింగ్కి యాప్. సో ఈ ఇమేజ్ని ఏదైతే ఉందో మనం సీదా డౌన్లోడ్ చేసుకుందాం ఫుల్ రేషియో. ఈ డౌన్లోడ్ చేసుకున్న ఇమేజ్ని కింద కాకపోతే వాటర్ మార్క్ వేస్తుంది జెమినైది. సో మనం ఫర్దర్గా నెక్స్ట్ వీడియోలో అయితే దీని గురించి ఆ వాటర్ మార్క్ ఎట్లా రిమూవ్ చేయాలి ఏంటనేది తెలుసుకుందాం. సీదా మనం డైరెక్ట్ వెళ్ళిపోదాం మెటా ఏఐలో మనం డౌన్లోడ్ చేసిన ఇమేజ్ ఏదైతే ఉందో సీదా తీసుకెళ్ళి అక్కడ అప్లోడ్ చేసి మనం ఒక్కటే ఇస్తాం, క్రియేట్ ఏ వీడియో విత్ లైక్ ఏంటంటే డాన్సింగ్ కార్టూన్ అని ఇచ్చేద్దాం. అది ఇచ్చేసామనుకోండి ఆటోమేటిక్లీ అదైతే ఒక మంచి అవుట్పుట్ని అయితే ఇస్తుంది. బట్ ఇది ఫ్రాక్షన్ ఆఫ్ మినిట్స్లోనే ఉంటుంది. అది తీసుకున్నాక డైరెక్ట్ వెళ్ళిపోయి మనం ఎంటర్ కొట్టంగానే అదైతే ఇచ్చితే టైం తీసుకుంటుంది. అప్రాక్సిమేట్లీ ఒక 30 to 40 సెకండ్స్లో మనకి వీడియోని అయితే జనరేట్ చేసి ఇస్తుంది. చూడండి, మీకు స్క్రీన్ పైన అర్థమవుతుంది. అది ఏదైతే కర్సర్ మన లోడింగ్ ఎంబ్లమ్ ఉందో అదైతే లోడ్ అయ్యి వస్తుంది, ఫుల్గా అవుట్పుట్ అనేది రెడీ అయ్యి వస్తుంది. సో అది ఇంకా బాగుంటుంది. ఇది ఇలానే కాకుండా మనం ఫర్దర్గా దీన్ని ఇంకో విధంగా కూడా ఎలా చేయొచ్చు అని నేను అది కూడా చెప్తాను, వినండి. ప్రజెంట్ అయితే నేను చేసిన అవుట్పుట్ డాన్సింగ్ డాల్ అది ఏదైతే ఉందో అది ఇది. సో ఫర్దర్గా నేను ఇది ఎంత వద్దకం, నాకు టైపింగ్ రాదు, నీ ఎంత ఎవడో పెట్టుకుంటారో బాబు. నేను కార్టూన్ వీడియోనే కాదు ఏ ఇమేజ్ అయినా తీసుకొచ్చి ఇక్కడ ఇచ్చేసి ఇమేజ్ టు వీడియో అనే ఆప్షన్ ఉంటాయి, దాని మీద డైరెక్ట్ అప్లోడ్ చేయడమే. దీనికి ఏది నాకు నచ్చలేదు, ఇంకో రీస్టైల్ చేసి వీడియోని పెట్టమని, చేసింగ్ వీడియోని పెట్టమని సూపర్గా డిజైన్ చేసి ఇస్తుంది. సో మెటా ఏంటంటే ఇమేజ్ టు వీడియో కన్వర్టర్ అనేది చాలా పర్ఫెక్ట్గా వర్క్ అవుతుంది. సో అది మీరు ఇంకా చూసి ఎంజాయ్ చేయండి. ఎంత ఫాస్ట్గా ఉంటుందంటే మజా వచ్చేస్తుంది. మనం ఏది చూసినా కానీ చూడండి, మీకు అర్థమవుతుంది దాని అవుట్పుట్ ఎన్ని మినిట్స్లో వచ్చింది. సో మినిట్స్లలో వర్క్ అనేది జరిగిపోతున్నప్పుడు సో థర్డ్ పార్టీ యాప్ ఇదంతా చూసుకొని మనం ఈజీగా కార్టూన్ వీడియోస్ని అయితే డిజైన్ చేయొచ్చు. ఫర్దర్గా ఇలాంటి వీడియోలు డిజైన్ చేసి ఏదైనా స్టోరీ మోల్డ్ చేసినాం అనుకో ఇంకా మామూలు వ్యూస్ రావు. చూసుకోండి. మరి నేను దీనిపైన ఫోకస్ పెట్టాను, ఫర్దర్గా ఏమున్నా కానీ మీకు అప్డేట్ చేస్తుంటాను. చూడండి, ఇప్పటిదాకా అయితే స్క్రీన్లో ఇమేజ్ టు వీడియోని ఎలా కన్వర్ట్ చేయాలని నేర్చుకున్నారు కదా. సో ఫర్దర్గా ఇంకా బేసిక్లీ
ఇవేంటంటే మోర్ దెన్ వీడియోని ఇంకా మీరు ఎలా డిజైన్ చేసుకోవాలి, మీ కంటెంట్ తగ్గట్టు వీడియోని ఎలా డిజైన్ చేసుకోవాలనేది మీరు ఒక స్టోరీ అనుకుంటే దాని తగ్గట్టు ఇమేజెస్ డిజైన్ చేసుకొని ఒక వీడియోని కన్వర్ట్ చేయండి. ఆ వీడియోకి తగిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చేసారనుకో బెస్ట్ కార్టూన్ అవుతుంది. అండ్ ఈ కార్టూన్ తీసుకెళ్ళి ఒక ఛానల్ పెట్టుకున్నారనుకో, పిల్లలు ఈ మధ్య కార్టూన్స్ వీడియోస్కున్న క్రేజ్ మామూలుగా లేదు. సో మీరు అనొచ్చు అదేదో నువ్వే చేసుకోవచ్చు కదా. అది నేను చేసుకుంటేనే మీకు చెప్దామని ఫస్ట్ వీడియోని నేనే డిజైన్ చేసుకున్నా. సో ఇంకా త్వరలో ఆ ఛానల్ కూడా దాంట్లో వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తాను. సో మీకు కూడా యూస్ఫుల్ అవుతుందని ఈ విషయం చెప్పడం జరిగింది. సో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.